ఎవరినన్నా ఒక అంటే ఇది గురు పరంపరలో చెప్తున్నాను. అంటే ఎవరన్నా ఒక జీవితంలోకి ఆహ్వానించాలంటే ఎక్కువ మంది వద్దు. ఎవరిని ఆహ్వానించవచ్చు అంటే స్కిల్ ఉన్నవాడు, డబ్బు ఉన్నవాడు, అందం ఉన్నవాడు వీడు కాదు. ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఓపికగా ఉండేవాడు రియల్ పర్సన్ అనమాట. నా లైఫ్లో నేను ఏదేమైనా జాబ్ కావాలి, అసలు జాబ్ లేకపోతే బతకడం కష్టం. ఎందుకంటే అంతకు అన్యంగా ఏం బిజినెస్ చేద్దామంటే డబ్బు లేదు, మనకు మెంటార్స్ లేరు, మనకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు, నా అనేవాళ్ళు లేడు. లింపులు చెప్పాలంటే నేను కొంచెం తెలంగాణ అంటే కుక్క బతుకన్నట్టు బేసికలీ. అప్పుడు ఎవరో చెప్పారు, ఒక యానిమేషన్ కంపెనీలో బొమ్మలు వేయగలిగిన వాళ్ళకి జాబులు ఇస్తున్నారు, అది సో అండ్ సో డేట్ రోజు ఇంటర్వ్యూ ఉంటుందంట. ఒక ఆయన జీతు పట్ల అని ఆయన ఇంటర్వ్యూ చేస్తారంటే ఇట్లా చెప్పారు. నేను వందలు బొమ్మలు వేసిన ఇట్లా ఏ పడితే అది మిక్కీ మౌజ్ డ్రాయింగ్లు యానిమేషన్ అంటే అవే కదా, నీట్గా చెక్కి వేసుకొని ఇంత కట్టబెట్టింది. ఎవరో మా ఫ్రెండ్ చూపిస్తే ఏం వేసినావు, నీకు పక్కా ఇసడిపో జాబు, ఇట్లా ఎవరు చూసినా బాగా మెచ్చుకుంటున్నారు. సో నేను ఇంటర్వ్యూకి పోలేదు కానీ నాకు జాబ్ వచ్చేసిందని ఫిక్స్ అయిపోయాను. ఆ తర్వాత ఆ ఇంటర్వ్యూ డేట్ పేపర్లో కూడా వచ్చింది, ఎవరో ద్వారా తెలిసింది. నేను మార్నింగ్ 10 o'clock అక్కడికి బస్సెస్ లేవు, రోజుకి ఒకటే బస్సు ఉంటుంది. నిలబడితే బస్సు రావట్లేదంటే ఆ రూట్కి బస్సు ఉండదమ్మా, నడుచుకుంటూ పోవాలి ఒక 3 kilometers. అంటే రాజ్భవన్ రూట్ అది. ఇప్పుడు కొంచెం లావిష్గా ఉంది, బట్ అప్పుడు కొంచెం అబాండెడ్ స్ట్రీట్ లాగా ఉండేది అది. వెళ్ళిన తర్వాత ఆఫీస్లో రిసెప్షనిస్ట్ ఉన్నది. రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ కోసం వచ్చాను అంటే ఆమె చెప్పింది, ప్లీజ్ సిట్ దేర్ అన్నది. నాకు ఇప్పటికీ ఆ గుర్తు. రైల్వే స్టేషన్లో ఒక 3-4 చైర్లు కలిపి ఒక చైర్లాగా ఉంటుంది చూడు, బెంచ్, అట్లా ఒకటి ఉంది. ఇక్కడ కూర్చున్నా. 1 గంట అయింది. మేడం అంటే మీరు వచ్చారని గుర్తుంది నాకు, మీకు పని ఉంటే చూసుకోండి అన్నది. అది నాకేం పని ఉంది ఆ పని, నేను కూర్చుంటాను, నాకేం అభ్యంతరం లేదు. ఆమె ఎవరిని కలవాలి, అదే జీతు సార్ అని ఉంటాడంట, ఆయన ఇంటర్వ్యూ చేస్తాడంట. ఆయనే చేస్తాడు, వస్తాడు, మీకు పని ఉంటే చూసుకోండి, నాకేం పని లేదు. కూర్చుందాం. 11, 11:30, 12, 12:30, 1. మేడం మీకు పని ఉంటే చూసుకోండి, సార్ ఎప్పుడన్నా రావచ్చు, లేదా రేపు కూడా ఎల్లుండి కూడా ఉంటుంది. నేను ఉంటా. కూర్చుందా. 1, 1:30, 2, 2:30, 3, 3:30, 4, 4:30, 5, 5:30. హీ డిడ్ నాట్ కమ్. హఠాత్తుగా వచ్చినవాడు అక్కడ నామకే అన్నాడు. అంటే రజనీకాంత్, యు ఆర్ సెలెక్టెడ్. నేను ఆశ్చర్యపోయింది. ఇంటర్వ్యూ अब वेट किया ना वो ఇంటర్వ్యూ అన్నాడు. నా బదులు చాలా మంది వచ్చి వెళ్ళిపోయారు, దే ఆర్ నాట్ సెలెక్టెడ్. हमको पेशेंस वाला बंदा चाहिए. आठ छोटी सी चीज़ है, पेशेंस बहुत बड़ी चीज़ है. మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు గుడ్జిఫ్ ఇంకొకటి చెప్తా, అది కూడా చెప్పండి. అంటే ఇది నాకు ఇట్లా ఛాతీ చౌడ అయింది కదా. ఓకే, డ్రాయింగ్ చూడకముందే ఆయన జాబ్ ఇచ్చాడంటే, డ్రాయింగ్ చూసిన అనుకో అసలు ఎంత శాలరీ కావాలి ఏం కథ అని అట్లా అనుకొని, సార్ నా డ్రాయింగ్ చూడంటే దిగో అన్నాడు. చూసి ఆయన చెప్పిందంటే నీకేమి రాదు, ఓకే ఇవన్నీ పడాను. మొట్టమొదటిసారి ఒక వ్యక్తి సత్యం చెప్పిండు నాకు. అంతవరకు మా ఫ్రెండ్స్ కానీ మా ఫ్యామిలీలో కానీ అందరు నాకు ఎంతో వచ్చాను అనుకున్నారు. నాకు ఇప్పుడు తెలిసింది వాళ్ళకి ఏమి రాదు కాబట్టి నాకు వచ్చాడు అనిపించింది. అతనికి వచ్చు కాబట్టి నాకు రాదని తెలుసు. నాకు 100% క్లారిటీ వచ్చింది. తర్వాత ఆయన ఇంకొక ప్రశ్న అడిగాడు, జీతు ఎక్సలెంట్ ప్రశ్న అడిగాడు. నువ్వు వర్క్ నేర్చుకోవడానికి వచ్చావా, నీకు రాదని తెలిసిపోయింది కదా, వర్క్ నేర్చుకోవడానికి వచ్చావా, ఉద్యోగం కోసం వచ్చావా అని అడిగాడు. అప్పుడు నాకు రామకృష్ణ పరమహంస వివేకానంద స్టోరీ తర్వాత రోజుల్లో గుర్తొచ్చింది. వివేకానంద వచ్చి అడుగుతాడు, నాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి గురుదేవా, దేశం రక్షణ తర్వాత ముందు నా సమస్యలు తీరాలి కదా, మీకు కాళీమాత మీ మాట వింటది, అమ్మకోసారి నా గురించి చెప్పరాదు అంటే, నేనెందుకు రా చెప్పేది, నువ్వే పోయి అడుగుపో అంటే గర్భగుడిలోకి పోయి మళ్ళీ ఏడ్చుకుంటూ బయటకు వస్తాడు. ఏమైందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మవారిని చూశాను, నాకు జ్ఞానం కావాలి అని అడిగాను. అందుకని అడిగాను, అరే మళ్ళీ నాకు కానీ ఇప్పుడు తెలుస్తుంది నాకు డబ్బులే కావాలి.
అంటే మళ్ళీ అడుగుపో, మళ్ళీ వెళ్ళు. మళ్ళీ వెళ్ళి మళ్ళీ సేమ్ అదే అడుగుతాడు, మళ్ళీ వెళ్ళి మళ్ళీ అదే అడుగుతాడు. వచ్చిన తర్వాత నేను అడగలేకపోతున్నా అంటే అప్పుడు పరమహంస చెప్తాడు, ఒకవేళ అడిగింటే నీ దగ్గర అన్నీ ఉండేవి కానీ పరమహంస ఉండేవాడు కాదు. నీవేం కావాలో అది కోరుకుంటున్నావు, మిగతావన్నీ ఆటోమేటిక్గా వస్తాయి, మూలాన్ని పట్టుకో అని చెప్పి పంపించేస్తాడు కౌగిలించుకొని ఏడ్చి. నాకు జీతు పటేల్ నాకు తర్వాత తెలిసింది, అవుట్ ఆఫ్ 160 members ఓన్లీ 3 people ఓన్లీ సెడ్ వీ వాంట్ టు లెర్న్. మిగతా వాళ్ళంతా వీ వాంట్ జాబ్ అన్నారు. ఆ జాబ్ అని చెప్పిన వాళ్ళందరికీ శాలరీ ఫిక్స్ చేసి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు, మా ముగ్గురికి తప్ప. తర్వాత రోజుల్లో తెలిసింది నాకు. సో అతను క్యాబిన్లో పిలిచి చెప్పాడు, వాళ్ళందరికీ రాదు వర్క్, వచ్చనుకొని జాబ్ ఎక్కారు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళే సమాధి చేసుకున్నారు. మీరు రాదని తెలుసుకున్నారు కాబట్టి ఫ్రెష్గా రండి, నేర్చుకోండి, ఒక 6 నెలలు గడవని, ఏం కాదు. ఇంకొక చిన్న ఇన్సిడెంట్ చెప్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నా దగ్గర డబ్బులు లేవు, రెంట్ కూడా డబ్బులు లేవు. మా అమ్మ పంపడం ఆపేసింది. మీ అమ్మ పంపడం ఆపేసింది. పంపిందే ఎంత, 400 200, ఇయర్తో సంబంధం లేదు. వద్దని చెప్పినా కానీ దాని కారణం ఇది సరిపోతలేవు నాకు. వాటి కోసం ఎదురు చూసి తెచ్చుకునే బదులు నేను అడుగు వేరే చేసుకున్నా అయిపోతుంది. సరే. ఆ తర్వాత ఆయన మాకు ప్రత్యేకంగా చెప్తున్నట్టు మాకు మాత్రమే తెలుసు. సీరియస్ అయినట్టు చెప్పి క్యాబిన్లోకి పిలిచి నా ఒకటి క్లాస్ చెప్పేవాడు, మిగతా వాళ్ళ సంబంధం లేదు, ఎక్స్క్లూజివ్ అన్నట్టు తిట్టేవాడు. వాటి మంచి ఒక ఫాదర్లీ ఫిగర్ లాగా ఉండేది. నాకు హర్ట్ అయ్యేవాడిని కాదు, చుతి అనేటోడు సింపుల్గా. ఆ తర్వాత నాకు డబ్బులు కావాలి, నాతో పాటు బిలింద్ అని ఒకడు ఉన్నాడు, ఈజ్ ఫ్రమ్ మహారాష్ట్ర, ఆడికి కూడా డబ్బులు కావాలి. కాంత్ క్యా కర్నా, ఇక్కడికి వస్తే మనం బయట పని చేయలేకపోతున్నాం, ఒక 2 నెలలు గ్యాప్ తీసుకొని బయట ఎక్కడన్నా పని చేసుకొని కొంత డబ్బు సంపాదించుకొని, వాడికి బ్యానర్ రైటింగ్ వచ్చు, నాకు కొంత వచ్చు, ఇద్దరం కలిసి పని చేసుకుంటే. ఆ తర్వాత లోపలికి పోగానే ఏం కావాలి అని అడిగాడు. అడిగితే మా దగ్గర డబ్బులు లేవు, అందుకని మేము వెళ్ళాలనుకుంటున్నాం అంటే లెటర్ లిక్కేదేదో అన్నాడు. తర్వాత ఇద్దరం లెటర్ రాసి ఇచ్చినాం. ఇచ్చినాక లెటర్ చదివి కిतना పైసే చాయి అన్నాడు. చూడు, ఒకటే ప్రశ్నకి మా ఇద్దరు ఆన్సర్లు ఎట్లున్నాయి. 2 నెలల్లో ఎంత సంపాదించగలుగుతాను అడిగాడు ఆయన. వాడు చెప్పిండు 40,000, నేను చెప్పిన 5,000. అంటే నా స్థితి ఎట్లుంది చూడు. అంటే అంత తక్కువ అమౌంట్, 5-6 చెప్పిన అంతే, లెస్ దాన్ 10. ठीक है मिलिंद, तुम जाओ 2 महीने काम करके आओ, फिर జాయిన్ हो जाओ. మరి నేను అంటే లెటర్ అచ్చా లిక్కేలావు. అవును, నేను వెళ్ళి అందరి మధ్య రాసుకొద్దు, కిందికి పోయి రాసుకునిరా, లేదా బయట రాసుకునిరా. నేను మళ్ళీ నాకు వచ్చేదాన్ని హిందీలో ఇంగ్లీష్లో రాసిన తర్వాత మళ్ళీ చదివాడు, రైటింగ్ వచ్చానయ్యి, మళ్ళీ మంచిగా రాసుకుని రా అన్నాడు. నేను మళ్ళీ రైటింగ్ మంచిగా రాసుకొని వచ్చిన తర్వాత कंपोजिशन आर्टिस्ट है ना, कंपोज अच्छा करना सीखो, एड्रेस यहाँ पे डाला, नाम यहाँ पे डाला, ये क्या है, సైన్ అచ్చా కరో. నాకు లిటరల్గా తుపాకుంటే మర్డర్ చేసేస్తుంటే, అంటే నేను అసలే చాలా సమస్యలు ఉందా ఇవన్నీ చేస్తున్నాడు. ఈ అమ్మాయి ఏంద్రా బాబు. నేను మళ్ళీ రాసుకొచ్చిన. ఈసారి ఐ వాజ్ యాంగ్రీ అండ్ టీయర్స్, అంటే నాకు ఘోరంగా హర్ట్ అయినా. నేను నువ్వు లెటర్ సక్క రాయనికి రాదు, అంత ఫీల్ అవుతావు ఎందుకు అన్నాడు. ఈ టైప్లో లిటరల్గా నువ్వు టాంట్ చేసిండు. నాకు అర్థం కాలే. సార్ నేను నాకు మీరు సెలవు అంటే పంపించే ఉద్దేశంలో అయితే పంపించకండి, కానీ ఏంది న్యూసెన్స్ అన్నట్టు నేను నా లైఫ్లో ఎప్పుడు మీద కోపాడు. నేను ఒక ఏడుపుతో వచ్చేసి. సో అప్పుడు ఏం చెప్పాడంటే, నువ్వు పని చేస్తే ఎంత వస్తానో 10,000, 10,000 పైసలు ఇచ్చి ఈ 2 నెలలు నువ్వు బయట పని చేస్తే వచ్చిన పైసలు ఇవి అనుకో, నువ్వు మిస్ చేసుకో క్లాస్, అందుకని ఊరికి అట్లా ఆడబట్టించిన. కానీ 2 నెలలు నువ్వు దగ్గర పని చేస్తున్నట్టే, అది మర్చిపో, నీకు డబ్బులు వచ్చేసినాయి కదా. అంతే. సరే మీరు ఓకే ఓకే సార్ అన్నా. సునో అన్నాడు. ఇట్లా మళ్ళీ కల్ సుబా 5 బజే అన్నా అన్న. మొత్తం స్టూడియో అంతా క్లీన్ చేయించిండ్రా, పైసే దియానా కామ్ కరో అన్నాడు. మంచిగా అందరూ 9:30-10కి వస్తారు కదా, 6:37కి. అసలు బోర్డు మీద అతను చెప్పిన కొన్ని ఈరోజు నేను కొంత చెప్పిన కదా క్లాస్ ఈరోజు, అది అతను చెప్పింది నాకు. బ్యూటిఫుల్గా చెప్పాడు. అసలు ఒక 20-25 క్లాసెస్ మధ్య 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 మధ్య. అంటే ఓపిక ఇంపార్టెంట్.
ఆ ఓపిక అనే ఫౌండేషన్ లెర్నింగ్ చాలా చిన్న విషయం. నువ్వు ఒక్క 6 నెలలు కూర్చుంటే హార్మోని వస్తుంది. మరి ఓపిక ఎగ్జిస్టెన్షియల్. లెర్నింగ్ అనేది వరల్డ్లీ. దెర్ ఈజ్ నో లెర్నింగ్ ఇన్ ది ఎగ్జిస్టెన్స్. మనం ఫోర్స్ చేస్తున్నాం, మన మైండ్ని కోయర్షన్ వైపు తీసుకెళ్తున్నాం, ఒకటే దశగా ఇగ్నైట్ చేస్తూ ఉండగా అది వస్తుంది మనకు. అదర్వైజ్ లెర్నింగ్ అక్కర్లే. కానీ ఓపిక చాలా, ఓపిక ఉంటే లెర్నింగ్ అనేది చాలా. ఇది ఆ చీఫ్ యానిమేటర్ వల్ల నేను తెలుసుకున్నది. ఇప్పుడు నాకున్నది అనంతమైన ఓపికనే. చాలామంది అంటారు ఎంతమంది వచ్చి కూర్చొని ఎట్లా మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడిపోయినా హాయిగా కూర్చోగలను. మీరు కూర్చోలేరు కాబట్టి నేను ఏదో గొప్ప చేసినట్టు అనిపిస్తుంది. యూ కెన్ బీ లైక్ దట్. ఇది జెన్ ట్రైనింగ్ లాగా అయింది మీకు. ఇంకొకటి లాస్ట్ ఒకటి గుర్తొచ్చింది. ఎప్పుడన్నా జెన్ మొనాస్ట్రీ అని కొడితే ఒక వీడియోస్ వస్తాయి. అంటే అసలు ఎట్లా ఉంటుంది, మనకి 2 రకాల జెన్ ట్రెడిషన్స్ ఉన్నాయి. ఒకటి క్యోటో జెన్ అని, ఒకటి బొకుజో జెన్ అని 2 సెంటర్స్ ఉన్నాయి. అందులో ఏంటి, నువ్వు ఒక జెన్ ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత దాని బయట ఒక గంట ఉంటుంది, ఎవరు ఉన్నారు, రిసెప్షనిస్ట్ లాంటిది ఏమి ఉండదు. ఆ గంట కొట్టిన తర్వాత యూ హ్యావ్ టు వెయిట్ అంతే. యూ హ్యావ్ టు వెయిట్. అది ఇట్లా వెయిట్ చేయాలి. గంటకు రావచ్చు, 2 daysకి రావచ్చు. ఒకవేళ బాత్రూమ్కి వచ్చినా యూ హ్యావ్ టు బీ దేర్ అంతే. ఒకవేళ నువ్వు వినలేదని సంశయం అక్కర్లేదు. జెన్ సెంటర్ అంటేనే అవేర్నెస్ అని. నేను విన్నారా సార్, మేము గంట కొట్టి అటు ఉంటాం, అది కింద సెంటర్ అంటే అది ఖచ్చితంగా వినే ఉంటారు అని నువ్వు ట్రస్ట్ చేసి అడు ఉండాలి. ఆ తర్వాత ఒక 2 daysకి ఎవరైనా వచ్చి ఇట్లా భుజం మీద కొట్టాను అనుకో, ఇవి అరిగిన అంతే. అట్లా లోపలికి. కొన్నిసార్లు ఎలా ఉంటుంది, ఒక వ్యక్తి ఎక్కడో చదివా నేను, హీ వాజ్ దేర్ ఫర్ 15-20 days ప్లెజెంట్లీ కూర్చోవడం, వెయిట్ చేయడం. తర్వాత కాలేజ్ అయిన తర్వాత మాస్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎందుకు వచ్చావు అని అడిగితే ఆయన చెప్పాడంట, ఐ వాంట్ టు అండర్స్టాండ్ లైఫ్. యూ ఆల్రెడీ అండర్స్టూడ్. నేను బయటికి వెళ్తున్నా, ఆశ్రమాన్ని చూసుకో, ఓకే దట్స్ ఆల్ అని చెప్పి వెళ్ళిపోయాను. దెర్ ఇస్ నో టీచింగ్. నువ్వు బాగానే ఉన్నావు, మళ్ళీ టీచింగ్ ఎందుకు? అట్లా ట్రుత్ చెప్పేవాడు. నీకేమి రాదురా స్వామి అని చెప్పింది ఫస్ట్ టైం వాడు. అంతవరకు అందరు బ్లఫ్ చేశారు, ఒమ్మేస్తే బాగుందని. నీకేమి రాదు, చెత్త పడే అన్నాడు. తర్వాత ఆయన దగ్గరికి 2 months తెలుసుకున్నా, ఓహో అతను ఒక జ్ఞాన భాండగా తెలుస్తుంది. ప్రే ప్రాక్టికల్. మన కళ్ళ ముందు బొమ్మలు వేయడం చూసిన నేను. అసలు యానిమేషన్ ఎంత బాగా చేసేవాడు, అద్భుతంగా చేసేవాడు. అసలు ఆ బొమ్మల్లో, ఆ గీతల్లో స్టెబిలిటీ. డైరెక్ట్ ఇంకు పెన్నుతో నా కళ్ళ ముందు ఒక రాత్రి రమ్మన్నాడు. ఒక 5 మంది ఉన్నాం. ఇట్లా ఒక అమ్మాయిలాగా వేసి పేజ్ తర్వాత ఇట్లా ఒక 1/2 hourలో 30-40-50 బొమ్మలు వేసేసాడు. ట్రర్రని ఇట్లా పెడితే ఇట్లా అంతే. దట్స్ ఆల్. అంటే స్టెబిలిటీ. అంత ఫేమస్ పర్సన్ అయ్యండి ఆ ఇండస్ట్రీలో. హీ యూస్ టు ప్రాక్టీస్ ఎవ్రీడే 2-3 hours. ఇది 2009 అదే దాని గురించి చెప్పి నేను ఎన్నెన్నో చేసిన. ఈ సంఘటన ఎప్పుడు జరిగింది చెప్పగలరా? అవును, లేదు అదేమంటారు, రేడియం. ఈ సంఘటన ఒక్క నిమిషం కంక్లూడ్ చేస్తాను. ఎప్పుడు? అదే 2004, 5, 6 అట్లా. ఇందులో 2 క్వాలిటీస్ మీరు చెప్పినట్లు పేషెన్స్ మీరే చెప్పారు, నో డౌట్ ఎట్ ఆల్. ట్రెమెండస్ పేషెన్స్తో అది విన్ అయ్యారు. రెండోది ఏంటంటే, అతను ఎప్పుడైతే చూసి నీకు ఆర్ట్ రాదన్నారో, ఏమాత్రం సెల్ఫ్ ఇమేజ్ ఉన్న పర్సన్ అయినా ముందు అవన్నీ సర్దుకొని బయటకు వెళ్ళిపోతాయి. సో మీరు ఆ క్వాలిటీ ఉంది కాబట్టి, అతను రాదు అంటే రాదని గుర్తించడమే మీకు ఉన్న క్వాలిటీ. అంటే అతను చెప్పినప్పుడు నాకు సంశయం కలగలే. చూసారా? ఇప్పుడు ఎవడన్నా ఒక వ్యక్తి నేను ఉన్నానే అంటే సంశయం కలగదు. అదే మన ఊర్లో బంధువు అంటే డౌట్ వస్తుంది. ఆల్రెడీ అంతమంది దగ్గర నుంచి ఒక సెల్ఫ్ ఇమేజ్ వచ్చిన తర్వాత సెకండ్ పర్సన్ చెప్పగానే ఇదేంటి ఇలాగా అంటున్నాడు చాలా ఎక్కువగా అనుకుని ఆ వచ్చిన ఆపర్చునిటీ మిస్ చేసుకునే పర్సన్స్ ఎక్కువ బేసికలీ. ఆయన అప్పుడు స్మోక్ చేసేవాడు. సరే గ్లూమి కూర్చున్నాడు. ఏమైందంటే డాక్టర్ చెప్పాడు స్మోక్ చేయొద్దని. సార్ మరి ఏం డిసిషన్ తీసుకుంటే డాక్టర్కు బదల్ దియా అంటే అంత జోవియల్ పర్సన్ చేంజ్ చేసిన. మా ఫ్రెండే నాకు నచ్చినట్టు చెప్తాడు, రేపు చెప్తాడు నాకు. వాళ్ళని చెప్పి నేను చెప్పాలి, కుछ फर्क नहीं पड़ता, 2 स्मोक की करो అని చెప్తాడు నాకు. అది కడితే బస్ ఇస్తున్నాయి. ఆ కంపెనీ తీసేసేటప్పుడు నాకు చెప్పాడు, అందరికి జాబులు ఇప్పించాడు నా కొడుకు. మళ్ళీ సేమ్ ప్రారంభం ఉంటుంది కదా, అదే బయట లావు గీట అన్న తర్వాత పోయిన తర్వాత తిట్టేవాడు. ప్రామిస్ కరు ఇది రారే ప్రామిస్ కరు.
ఇంతలో తలకాయ సర్దార్ పటేల్ లాగా చిన్నోడు మంచి భారీ కాయ ప్రామిస్ చేసిన తర్వాత జిందగీ మే జాబ్ మత్ కర్నా హమారా జిందగీ బర్బాద్ హో గయా తుమ్ బర్బాద్ మత్ కర్ అంటే నేను కౌంటర్ జాబ్ చేయకపోతే ఎట్లా బతకాలి అని కౌంటర్ జాబ్ చేస్తే బతకడం ఉండదు రా సావడం ఉంటుంది చేస్తే 1 or 2 years ఆల్రెడీ నువ్వు నా దగ్గర చేసినావు చాలు ఇంతే నువ్వు ఐసోలేట్ అయిపోతావు ఇట్స్ అ జైల్ ఎక్కడికి పోలేవు నేను నీకు శాపం పెడుతున్నాను నువ్వు జాబ్ చేయొద్దన్నాడు ఇంకొక మాట చెప్పాడు నా మొత్తం జీవితంలో 2-3 అలా చెప్పాను మిగతా వాళ్ళందరికీ జాబ్ చేయమని నేనే పెట్టిస్తాను బికాజ్ వాళ్ళు చేయలేరు వాళ్ళ వల్ల కాదు అతను చెప్తుంటే నా గురించి నాకంత స్టెబిలిటీ లేదు కానీ అతను చెప్తున్నాడు आप बहुत कर सकते हैं आपका दिल और दिमाग अच्छा है जाओ घूमो फिरो कुछ नहीं होता 10-15 साल के बाद जीवन शुरू होता आपका जाओ कुछ नहीं होता ఏ రోజు దా రోజు బతుకుపో అనేది చెప్పిండు ఆయన నాకు అసలు తప్పు అనిపించలే ఆ తర్వాత ఏ రోజు దా రోజు బతికిన నేను కొన్ని సంవత్సరాలు ఎవరెవరు ఏం చేసినా నాకు కొంచెం కూడా డిస్టర్బెన్స్ అనిపించలే అలాగే నేనేం కోట్లు సంపాదించలే కానీ ఒక స్టేబుల్ మైండ్ అనేది ఎస్టాబ్లిష్ అయింది 100%. అందులో ఏ డౌట్ లేదు. జాబ్ చేస్తూ నువ్వు సైకిల్ మీదనే మా బండి మీద పొద్దు వెనక్కి వచ్చేసావు నీ వల్లనే దానికి ఏమనే కారణం. నేను ఒక దగ్గర పని చేస్తే మా రా ఊరు రా ఒకసారి వచ్చిపో ఆడేమో సెలవియడు వాడు శుద్ధ బ్రాహ్మణుడు. అదే అక్కడ అదేం జాబ్ అది గ్రాఫిక్ డిజైనింగ్ లో నేను క్రియేటివ్ హెడ్. ఫస్ట్ నేను వెళ్ళి సమయం అడిగాడు చెప్తా 2 hours జాబ్ అని వెళ్ళా. 2 hours ఇచ్చాడు. 2 hours ఎంత తెలుసా ఇది నాకు ఆఫర్ చేసింది 22,000 చాలా ఎక్కువ ఆ రోజుల్లో. 2 hours కాదు 8 hours కి. నేను చెప్పిన నాకు 5,000 2 గంటలు పని చేస్తా అని చెప్పిన ఈ అగ్రీడ్. ఆ తర్వాత ఒక 2-3 months అయింది లేదా నేను చేసేవంటే నేను చెప్పిన 2 hours నీ కోసం పనిచేస్తా మిగతా రోజుల్లో మిగతా టైం ఐ వాంట్ వాక్ అండ్ నేను నడుచుకోవాలనుకుంటున్నా ఏదో ఇక్కడ అందుకే జీవిత పట్టలు ఉన్నాడు కదా ఆ స్టాంప్ ఉంది అందుకని దాని నుంచి ఎస్కేప్ అయితే లేదు మైండ్. ఆ తర్వాత చాలా మంది తిట్లు తిన్నా కూడా అంటే మేము కంపెనీ పెట్టి రోజంతా ఇక్కడ ఉంటే నువ్వు 2 గంటలు వచ్చిపోతావు అని తిట్టుకోవాలి అట్లా కాదు సార్ నా ఉద్దేశం అది కాదు. ఆ తర్వాత ఈయన ఏం చేసిండు వర్క్ మంచిగా ఉందా నువ్వు కరెక్ట్గా వస్తున్నావు 10:30కి వెళ్ళి వచ్చేసి 1:30 సార్ 12:30కి అయిపోతుంది. అయిపోగానే అందరు లంచ్కి వెళ్తే ఇంటికి వచ్చేస్తుంది. అసలు ఎవరిని హాయ్ హాలో చెప్పేవాడు టీ తాగేవాడు కాదు. 2 hours అంటే 2 hours పక్క. 2 hours తర్వాత నువ్వు ఇట్లా ఇలాగ లంచ్ చేసుకొని మధ్యాహ్నం కూడా 2 hours చేసుకో 15,000 తీసుకో. అప్పుడు కొంచెం ఫ్రెండ్స్ అయ్యారు ఏదో బాగానే ఉంది. 6 నెలలు తిరిగే లోపు ర్యాట్ రేస్ షురు నేను పోతూనే ఉన్నా పొద్దున్నే పోవడం మళ్ళీ రాత్రికి రావడం 25,000 శాలరీ అంతా బాగానే ఉంది. మధ్యన ఏమే ఒకసారి ఊరురా అంటే చాలా రోజులే ఇంటికి వచ్చి పోవచ్చు కదా వస్తే వెళ్ళిపోవాలి కదా మళ్ళీ 2 రోజులు ఉండొచ్చు కదా వచ్చుతావు వెళ్ళిపోతావు ఇదంతా ఉన్నది కథ. ఒకసారి ఫాస్ట్గా పోతున్నా ఫోన్ చేసింది వస్తున్నావు అంటే వస్తున్నా అని పెట్టేసి వెళ్ళిపోయాను మా ముందర అంతే. నేను ఆఫీస్కి పోలేంగా బండి మీద పోతే ఇంత టైము నేను ఇక్కడ బర్బాద్ చేసి ట్రాఫిక్ లో ఇరుక్కొని టైం అదే అంటే దాని కథ ఆత్మకథలు రాసిన కొంత ఇదంతా అంటే అంత చదివింది నాకు తెలియదు అంటే ఇది ఇట్స్ నాట్ వన్స్ ఆర్ ట్వైస్ మెనీ టైమ్స్ హిట్ అయింది అది. ఒక సమయంలో నేను మొత్తం మర్చిపోయినట్టు అయింది నాకు. అంటే నేను పరిగెడుతున్నా సంథింగ్ ఇట్లా బయట పట్టుకున్న ఒక couple of minutes నాకేం గుర్తొస్తలేదు. అంటే సడన్లీ ఎవ్రీథింగ్ అట్లా 3 సార్లు జరిగింది. కంప్లీట్లీ సైలెన్స్ని ఎక్స్పీరియన్స్ చేసిన అందరూ పక్కన శబ్దాలు ఉన్నాయి పోతున్నారు వస్తున్నారు నా కళ్ళ ముందు నేను అనుకుంటున్నా ఏం తెలుస్తలేదు అంతా. అలాగనే ఏమి అన్హెల్తీనెస్ లేదు. నాకు డౌట్ వచ్చింది చచ్చిపోతానేమో ఇదేమైనా సంకేతాలు ఏమో ఏవో కానీ నేను ఎవరిని అడగలేదు ఎందుకంటే కరప్ట్ చేస్తారు నా కొడుకులు. వేరే వాళ్ళు చెప్పిన మాటలు చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం అట్లా. ఒకసారి ఇంకా జాబ్ ఆయన ఫోన్ చేసిండు వస్తలేవు అన్నాడు రాని ఎప్పటికని చెప్పేసి ఇంకా నేను పోలే ఇంకా అదే నా లాస్ట్ జాబ్. తర్వాత ఈమె గుర్తుంది లేదో ఇంటికి వచ్చి కోపంలో ఉంది నేను అంటే అక్కడికి టర్మినల్ నడుస్తుంది లోపల వచ్చి నాకు ఇప్పటికి గుర్తు మై డేస్ ఆర్కే నారాయణ బుక్ కొన్నా వచ్చి ఆ మంచం మీద వచ్చి కూర్చున్నా అక్కడి నుంచి లేవలే. కొంతగా మళ్ళీ ఒక వారం తర్వాత ఎప్పుడు పోతావు అన్నది. నన్ను చూస్తే నీకు ఆనందంగా ఉంటుంది అన్నావు నేను నుంచి కదిలేలే లైఫ్ అంతా చూడు ఇంకా నన్ను నేను బోరింగ్ ఈ డ్రామా వద్దు. ఆ తర్వాత 5-6 సార్లు ఆ మీద కోప్పడ్డదు మళ్ళీ అంతలోనే కొంచెం హఠాత్తుగా మాటలు మానేసిన ఒక టైంలో. ఓకే నాకు మాట్లాడనిపించింది మాట్లాడలేదు. 3 రోజులు కాదు 9-10 రోజులు ఉంటుంది పీరియడ్. అంటే మంజులక్క వాళ్ళు వచ్చారు పేపర్ మీద రాసిస్తుంటే
నేను 3 days ఉన్న తర్వాత మీరు గుర్తించారు. ఫస్ట్ టైం రికగ్నైజ్ అయింది అప్పుడు. గుర్తుంది. అది వేరే కొంచెం లాంగ్ పీరియడే. ఫస్ట్ టైం గుర్తించే ఎందుకో వీడు మాట్లాడతలేడు, మా అన్న గుర్తుపెట్టిండు. ఎందుకంటే అన్ని పనులు చేస్తున్నా, ఆడుకుంటుందా, పాడుకుంటుందా, బండి మీద కూర్చుంటుందా, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. నేను మాట్లాడట్లేదని ఫస్ట్ టైం వాళ్ళకి తెలుస్తుంది కదా. ఎప్పుడో నువ్వు ఇప్పుడు అందరూ నిశ్శబ్దం అవుతారు, గంట తర్వాత ఎవరెవరు మాట్లాడతారు, మాట్లాడకపోతే మధ్యాహ్నం మాట్లాడతారు. కానీ ఆ రోజు గడిచింది, 2 రోజులు గడిచింది, నువ్వు మాట్లాడతలేవు కదా అట్లా. ఎందుకంటే ఎవరు రాసిచ్చింది, ఆసక్తి లేదని. పెద్ద స్టోరీ. స్టాండర్డ్స్ బిగిన్ చేసినప్పుడైతే నేను అప్పుడు ఇంకా డ్యూటీలో ఉంటే బజార్లో ఉసుక కావాలన్నాడు. ఎక్కడ తేవాలి, పోయి జల్లెడ తట్ట అన్ని పట్టుకొని పోయి నట్ట నడి బజార్లో చౌరస్తాలు కూర్చొని ఉసుక జల్లెడ పట్టుకొని తీసుకొని వచ్చిన. ఆ ఉసుక పనికి రాలే. అంటే ఓవరాల్ ఏంటంటే ఈ చిన్న జర్నీలో ఎవరెవరో భాగస్వాములు ఉన్నారు. వీళ్ళన్న ఈయన చాలా అర్థం పెట్టి ఆ బొమ్మ వేసి లైట్ అన్న ఒక్కడే కాదు, ఎవ్రీవన్ పార్టిసిపేటెడ్. అందరం. నేనైతే ఉసుక మా ఆఫీసర్లు అప్పుడే అనుకోకుండా జీప్ వేసుకొని వచ్చిండ్రు. ఏమమ్మా ఇక్కడ కూర్చున్నా, దేనికి ఉసుకంటే లేదు నాకు అవసరం, ఎక్కడి నుంచి ముంబై నుంచి తెచ్చిన వీడికి ఉసుక నేను మోసుకొని ఇంత బ్యాగ్ తెచ్చింది. బ్యాగ్ ఉసుక మోసుకొని వచ్చా ముంబై నుంచి. శాండ్ ఆర్ట్ లో బాగా ప్రాచుర్యం పొందింది 2016-17లో. అది ఏ రేంజ్కి వెళ్ళిందంటే ఒక 1.5 years దాని కీర్తిగంధం అంటుకుంది. తర్వాత నాలో ఒక మిస్టిక్నెస్ని చూశారు అందరు. అంటే ఏం కోరుకోకపోవడం, నీళ్ళు అడగకపోవడం, డబ్బులు డిమాండ్ చేయకపోవడం, నా పనులు నేనే చేసుకోవడం, నా సామాన్ నేనే ఫిట్ చేసుకోవడం, నా క్యాబ్ నేనే బుక్ చేసుకోవడం, కంప్లీట్ ఇండిపెండెంట్గా బతికిన అనమాట. డబ్బులు వచ్చేసినాయి నాకు. ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్న లైఫ్ని, వేరే వాళ్ళ మీద ఆధారపడడం మానేసిన. ఒక టైంలో ఏమైంది, నేను స్టేజ్ మీద చాలా పెద్ద కంపెనీ వాళ్ళు ఏంది పర్ఫెక్షన్ అనే దాని గురించి వాళ్ళు నన్ను పర్ఫామ్ చేయమన్నారు. ఆల్రెడీ స్టోరీ డిస్కస్ చేసి పెట్టాం. ఆ తర్వాత నేను స్టేజ్ ఎక్కి నిలబడ్డా, హఠాత్తుగా నాకు నిశ్శబ్దంగా ఉండాలనిపించింది. నేను స్టేజ్ మీద ఉన్నా, అంటే అంత బ్యూటిఫుల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నా, వేరే వాళ్ళకి తెలియదు అది. నేను జస్ట్ ఇట్లా కూర్చున్నా. అసలు స్టేజ్ అది అందరూ పార్ట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అనుకున్నారు, అది వాళ్ళకి తెలియదు కదా. ఆ తర్వాత లేచి చాలా ఉన్నాయి, 1-2 కాదు, నేను ఒక 5% కూడా చెప్పలే. ఇట్లా స్టాండర్డ్ టేబుల్ మీద ఇట్లా సర్కిల్ గీసిన, ఇట్లా చుక్క పెట్టిందా, జనరల్ స్టాండింగ్ ఓవేషన్. దిస్ ఈజ్ పర్ఫెక్షన్ అని చెప్పి, అంటే సంశయం లేకుండా గీతనే పర్ఫెక్షన్ అని మాట్లాడిన 2 నిమిషాలు మాట్లాడి ఆ రోజు ఒక మిస్టికల్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన. ఏదో చేసిన, అసలు స్క్రిప్ట్ ఉన్నది ఏం చేయలేదు, నాకు తోచింది చేసిన. బట్ అన్నం పెట్టినావా మళ్ళీ మెత్తగా అయితే. ఆ తర్వాత నేను ఇట్లా పర్ఫామ్ చేసి ఇట్లా వెళ్ళి టీ తాగొచ్చు లోపు ఆ కంపెనీ ఓనరు నా ఇసుకంతా చిన్న చిన్న డబ్బాల్లో పెట్టి సీసాలు తెచ్చి సీసాలు తెప్పించి అందరికి పంచిండు. ఇట్ ఈస్ టచ్డ్ బై ఏ బ్యూటిఫుల్ మ్యాన్, ఇది మీ ఇంట్లో పెట్టుకోండి శుభం జరుగుతా అన్నాడు. నా లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు అది. ఇప్పటికే వండర్ అవుతా, సార్ ఏం చేస్తా, ఒక నిమిషం ఇది అయిపోతుంది, సార్ ఏం చేస్తున్నారు మీరు అన్న. నా లైఫ్లో నీ ఇలాంటి పర్సన్ చూడలేదబ్బా, యు ఆర్ అమేజింగ్. ఇంకోసారి పర్ఫార్మెన్స్ చేస్తుంటే ఒకడు వచ్చాడు, ఈజ్ ఫ్రమ్ కెనడా, జెంటిల్మెన్, మస్తున్నాడు చూడ్డానికి, అనుపమ్ ఖేర్ లాగా ఉన్నాడు. నేను ఇట్లా నా స్టాండర్డ్ టేబుల్ ఇప్పుకుంటున్నా. నువ్వెవరు అంటే ఒక సినిమాటిక్, హూ ఆర్ యూ అని అడిగాడు. ఐఎమ్ నో బడీ. వై అని అడిగాడు. నో, ఐ సీ ఆరాస్, యూ హ్యావ్ ట్రెమెండస్ ఆరా డూ. అంటే ఐ డోంట్ నో ఆల్ దట్. ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. ఎక్కడ జరిగింది? ఢిల్లీలో. ఆ తర్వాత అయిపోయింది. మళ్ళీ ఆయన వచ్చాడు. అమ్మా ఏది? ఆ తర్వాత మళ్ళా అక్కడనే జోక్ జరిగింది అన్నట్టు. నేను మళ్ళీ దగ్గర మూల కూర్చొని ఏదో నా పని నేను చేసుకుంటున్నాను అక్కడే. నా క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను, ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. వాట్ హ్యాపెన్ టు యువర్ ఆర్? దేర్ ఇస్ నో ఆర్ అన్నావు అన్నాడు. నేను చెప్పిన స్విచ్ ఆఫ్ అని చెప్పి. నాకు గుర్తుంది ఆ జోక్. అంటే ఒకవేళ అది నాకు సంబంధించింది అయితే అది నా చేతుల్లో ఉంటుంది కదా, ఏముంది అందులో అన్న. సో వీ బికేమ్ గుడ్ ఫ్రెండ్స్. ఆ తర్వాత అంటే ఇట్లాంటివన్నీ బోల్డ్ అని కాన్వర్జేషన్స్ రాయలేక సరిపోవు. అంటే మనం జర్నీ చేసి రకరకాల వ్యక్తులను, కొత్త వ్యక్తులను కలవడం వల్ల కొత్త విషయాలు చాలా ఉన్నాయి. మనీకి సంబంధించిన ఉన్నాయి, అంటే చాలా స్ట్రేంజ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. అంటే అది మనం చెప్తే నమ్మరు.
నమ్మలేనివే. నమ్మరు. జైపూర్కి వెళ్తే ఒక 12 అయింది. నాతో పాటు ఆ ఈవెంట్లో ఎవరైతే పర్ఫామ్ చేశారో దేవర్ దేర్. నేను ఇట్లా బయటకు వచ్చినా, నేను వైలిన్ తీసుకుని వెళ్ళినా. మిస్టర్ ఈస్ వేర్ ఆర్ యు గోయింగ్ అంటే ఆ యాంకర్ అందరూ బయటకు వచ్చారు. అంటే పెద్ద సక్సెస్ అయింది ప్రోగ్రామ్, అందుకని కొంచెం ఆరా ఉన్నది. నాకు పాన్ తినాలనిపిస్తుంది అంటే ఐఎమ్ ఫ్రమ్ జైపూర్, 11 కల్లా షాప్స్ అన్ని బంద్ చేస్తారని చెప్పాడు. అది నాకు తెలియదు, నేనైతే వెళ్తున్నా. అన్న తర్వాత ఇక్కడ ఫేమస్ పాండవ ఏదని అడిగితే ఆ జైపూర్లో ఒక పర్టికులర్ పాండవ పెట్టారు. అక్కడ కారు ఉంది, కారు తీసుకుని పాండవ దగ్గరికి పోయినాం. క్లోజ్ ఉంది, అసలు అంత స్ట్రీటే క్లోజ్ ఉంది. తర్వాత అభిక్యా అన్నాడు, ఉందాం 10 నిమిషాలు డబ్బా తెరుస్తారేమో అని. అంటే అట్లా 12 అయింది, 12:30 ఇస్తాను. ఆశ్చర్యం, వాడు బైక్ వేసుకుని వచ్చిండు, పాండవ్ బోడే, వాడు ఓపెన్ చేసి పాన్ కట్టుకుంటున్నాడు. వాడు తినాలనిపించింది అంట. అర్థం అదే కదా, మీరిద్దరు ఫ్రెండ్స్ అని అడుగుతున్నాడు వీడు. అంటే మీరు నేను చెప్తాను, నాకు ఇవన్నీ సంబంధం లేదు. నేను పాన్ తినడానికి వచ్చిందా, ఆడు పాండవ్ పోయి తిని వెళ్ళిపోతున్నాను. కారు ఎక్కువ కూర్చున్నా పోయి నిద్రపోయినంతే. ఆ తర్వాత 1.5 month వరకు ఆ పర్సన్ నాకు నిద్ర పడతలేదు. హౌ దట్ హ్యాపెండ్ అంటే ఐ డోంట్ నో యార్, నేను పాన్ తిన్నా మర్చిపోయిన దాన్ని, నాకు సంబంధం లేదు. నువ్వు వాడిని అడుగు, వై డిడ్ యు కమ్ అనేది అడుగుతున్నా. నాకు సంబంధం లేదు, అది నాకేమాత్రం సంబంధం లేదు. ఓకే, ఇట్లాంటివి బోల్డ్ అండవు. దశావతారాలు ప్రోగ్రామ్ చేశాడు శాండార్. ఓకే అమ్మా, ఇప్పుడు అంతా నా రీసాలు ఇవాళ వైపు వెళ్ళినాం మనం. సబ్జెక్ట్ అది కాదే. ఒకరేమో పాడతారు, ఒకరేమో యాక్ట్ చేస్తారు, ఇతనేమో శాండార్ చేస్తారు. ఓకే, అయితే నేను కూడా వెళ్ళాను, అందరం కూడా వెళ్ళాము. ఇట్రా వెంకటేశ, చెప్పు, నువ్వు చెప్పు. ఎవరిని పిలిచావు? నీకు సంబంధం లేదు. అందరం వెళ్ళాము. అయితే ప్రోగ్రామ్ అంతే, నరసింహావతారం వచ్చేసింది. ఓకే, నరసింహావతారం బొమ్మ వేశాడు శాండార్తో. ఈ లోపల ఆమె యాక్ట్ చేయడం అయింది, ఆమె పాడటం అయింది. అయిన తర్వాత నరసింహుడు స్తంభం బలగొట్టాలి కదా, ఆ టైంలో మరి ఏం మోగిచ్చారేమో కానీ ఆ నరసింహావతారం ఇట్లా అయిపోయింది డామర్. అయితే కూర్చున్న వాళ్ళందరూ లేచి ఇట్లా అయిపోయినారు నాతో సహా. ఓకే, అంత శబ్దము అట్లా అంటే విచ్చుకున్నాడు ఆయన. స్తంభం మన సినిమాలో విచ్చుకున్నట్టే విచ్చుకుందన్నమాట. ఇసుక స్తంభం, ఇసుకతో ఇలా చేసినప్పుడు ఒక పెద్ద శబ్దం వచ్చింది. వచ్చి నరసింహుడు అందరికీ వచ్చాడు. అక్కడ ఆల్రెడీ నరసింహుడు అంటే ఇప్పుడు ఏం చేసి శాండార్ట్ వేరు, అప్పుడు చేస్తున్నది వేరు. చేస్తా వేరే. అంటే ఇప్పుడు నా 10 బొమ్మలు రిపీట్ చేస్తుంది. ఇప్పుడు అమ్మాయి చెప్తున్నారు ఇది. అయితే ఆనందము సంతోషం అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ పరమ ఈయనతో పాటు ఇద్దరు చేశారు కదా పాడాడు. వాళ్ళిద్దరు వచ్చి అసలు ప్రోగ్రామ్ మా పేరు మీద మీరు హైలైట్ అయ్యారు, మీరు లోకి అయిపోయాం అని చెప్పారు. వచ్చి అమ్మ మీ అబ్బాయి హైలైట్ అయ్యాడు, మమ్మల్ని లోకి చేసేసాడు అని చెప్పారు. ఓకే, ఇదేమో కానీ మనం చెప్పినా అంటే చెప్పినా నమ్మలేని విషయాలు బోళ్ళని ఉన్నాయి. కానీ అది నమ్మించాలని లేదు, జరిగింది. దట్ హ్యాపెండ్, అట్లా జరిగింది అంతే. చాలా ప్రోగ్రామ్స్ చూడడం చేయడం జరిగింది. అసలు ఆ సంతోషం ఆనందం ఇప్పటికైనా ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు ఆనందం వస్తుంది. కానీ అన్ని మర్చిపోయా. సుమారుగా చాలా ప్రోగ్రామ్స్ తీసుకెళ్ళారు, 20 ప్రోగ్రామ్స్, భోజనాలు. ఇప్పుడు అది విషయం, అది సబ్జెక్ట్ అది కాదు, డివేట్ అయింది. మన సబ్జెక్ట్ ఏంటంటే సంతో పంచుకోవాలి. మనం ఏంటంటే ఏదైనా పేషెన్స్ అనేది గ్రేటెస్ట్ క్వాలిటీ. అన్ని ఆర్ట్లకి జన్మదాతది. పేషెన్స్ లేకుండా రెనోయర్ లేడు, సిజానే లేడు, లేకపోతే మోనే లేడు, మానే లేడు, విన్సెంట్ వ్యాంగో లేడు, లాల్గుడి జయరామన్ లేడు. వాళ్ళు ఓపికనే వాళ్ళ ఆర్ట్ కదా. వస్తున్నాం. సో అందుకని ఆర్ట్ అవ్వడం తర్వాత మనం వర్క్ చేసి సక్సెస్ అవ్వడం చాలా దూరం. ఫస్ట్ బీ పేషెంట్. ఇప్పుడు నువ్వు ఏదన్నా సంవత్సరం అంతా చేయాలనుకుంటున్నావు కదా, ఫస్ట్ రోజు ఒక 8 hours ఒక దగ్గరనే ఉండు. చదవాలనిపిస్తే పుస్తకాలు పక్క చదవనే వద్దు, ఊరికే కూర్చో. మీకు ఇంకోటి చెప్పనా, ఇప్పుడు జనరేషన్ ద మోస్ట్ ఇంపేషెంట్ జనరేషన్ ఎవరు అంటారు. అవును, కరెక్ట్. ఇక్కడ సో మెనీ డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి అట్లా. ఇప్పుడు నేను రోజుకి 3 వీడియోలు చేస్తా, ఏమో చేస్తా. వేరేవాడు అంత ఆశమాషి కాదు. అంటే ప్లెజెంట్గా ఉంటూ ఇట్లా చేయడం కుదరదు. ఇట్లా చేసి స్ట్రెస్ అయిపోయి అందరి మీద అరిచి కేకులు వేసి ఇంత కష్టపడుతున్నా ఏంది, అది ఒక గ్రౌండ్లో నుంచి జరుగుతుంది. అది ఇప్పుడు 3 కాదు, నెక్స్ట్ 30 చేస్తా రోజు. దట్ డే విల్ కమ్. దాని అర్థం ఏంది, ఎవ్రీథింగ్ ఈజ్ కంటెంట్. త్వరలో ఆర్ట్ ఛానల్ కూడా స్టార్ట్ చేస్తా. ఇప్పుడు నా ట్రెండింగ్ ఛానల్ తనే రన్ చేస్తుంది. చూడు, 2 నెలలు 3 నెలలు బుర్ర తిన్నా. ఇప్పుడు ఈరోజు పెట్టిన వీడియో చేస్తుంది. అంటే షీఈస్ అండర్స్టూడ్. అంటే ఏమి లేని చోట తను ఒకటి నేర్చుకొని దాన్ని ఆపరేట్ చేస్తుంది.
టీ షర్ట్ అనుకుంటున్నాం. బాగుంది. మెల్లగా ఒక 2 ఏళ్ళు పోతే పప్ప కొంచెం బిజీగా ఉన్న తర్వాత మాడదాం అంటున్నాను. నేను కోరుకుంటుంది అట్లా అనాలని. విల్ యూ ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ మై ప్లేస్ అనాలి. అటువంటి ఆ లిబరేషన్ రావాలి. అట్లా అంటే దాని అర్థం కోపంతో కాదు, అంటే అంత వర్క్లో పడిపోవాలి. చేతనాలో చాలా చేంజ్ వచ్చింది, జస్ట్ చాలా ఫ్యూ మంత్స్లోనే చాలా చేంజ్ వచ్చింది. ఆ స్టేజెస్ ఒకప్పుడు ఏదన్నంటే 5 days, తర్వాత 1 day, ఓకే, ఇప్పుడు 5 seconds అవుట్ ఆఫ్ ఇట్. నేను మస్తు చెక్ చేస్తా చూద్దామని. అట్లా అంటే రియల్గా చేంజ్ స్టార్ట్ అయింది అప్పుడే. అంటే నా అంత కన్సిస్టెన్సీ ఎవడు చెప్పడు కూడా, ఎవడైనా వదిలేస్తారు. ఎవడు మానడం ఉంది, ఎవడెటు పోతే మనకి వదిలేయడం కాదు, ఇంకెవరైతే కూడా వదిలేసి వెళ్ళిపోతారు. ఆ పట్టుదల ఆమెలో కూడా అట్లా ఉండదు. రెండు ఇది రెసిప్రోకల్ కాదు. నేను నిలబడితే నిలబడడం ఉంటుంది, ఇట్స్ నాట్ రెసిప్రోకల్. అట్లా కరెక్ట్. కొన్ని విషయాలు రెసిప్రోకల్ కాదు. అంటే ప్రస్తుతం అందుకే నేను ఇప్పుడు ఏం చెప్తున్నా, ప్రస్తుతం కుటుంబ పెద్దగా నేను మా అమ్మ మీద అరుస్తా ఒక్కొక్కసారి, దానికి ప్రస్తుతం అనుకుంటున్నా కాబట్టి. ఆర్ట్ కాదు, ఓవరాల్ ఇప్పుడు ఫ్యామిలీ సెంటర్ అని నేను అనుకుంటున్నా, అనుకొని నేను హ్యాండిల్ చేస్తున్నా తప్ప అదర్వైజ్ నేను ఎప్పుడు పోయినా అసలు పట్టించుకునే. మీరు అరపడం అనేది ఎలాంటిదంటే హార్మోని తీసుకురావడం కోసం, జస్ట్ ఎక్కడైనా తేడా వచ్చి అపశృతి కలుపుతుంటే గౌకుని దాన్ని మరి అప్పటికప్పుడే కేర్ ఆఫ్ ఇట్. అంటే చూసే వాళ్ళకి తెలియదు, అది తెలియదు. ఎప్పుడు ఎరగలో ఉన్నా అంటే ఎక్కడ హార్మోని లోపిస్తుందో వెంటనే మీరు అబ్జర్వేషన్ చేసి ఇమీడియట్ గా సరి చేసే ప్రాసెస్. ఆ ప్రాసెస్ లో ఒకసారి టోన్ అర్ధరాత్రి అపరాత్రి కూడా ఉండదు, అది అప్పటికప్పుడే సెట్ చేయవలసి. అది సంగతి. అవునా? అంటే చాలా జోక్స్ ఉన్నాయి. ఉపవాసం చెయ్యి, ఉపవాసం అయితే నేను ఏడిపియాను, నువ్వు ఏడుస్తావు అంటే పొరపాటు. నేను ఎవరిని ఏడిపియాను, నేను ఎవరిని బాధ పెట్టాను. 5 నిమిషాలు 5 సెకండ్ల కావచ్చు, 5 నిమిషాలు అంతకంటే ఎక్కువలే. అమ్మ కొంచెం టీ వస్తుందా అన్న లేచిస్తా, నువ్వు తాగుతావు, నేను తాగుతా. వెరీ గుడ్. మరి జోక్గా జరిగింది మాకు 10 ఏళ్ళు అయితే. అంటే ఒక ప్రయోగము శ్రీధర, అంటే ఇది ఎవరికో చెప్పడానికి కాదు, మనం జీవితం అంతా ఆనందంగా బతకడానికి అక్కడి నుంచి అన్ని పనులు చేయడానికి ఉన్నాం తప్ప మనం పర్సన్ అయితే అమ్మ లీలలు ఆపువే. అది వేరే, అది వేరే. ఇప్పుడు ఆమె ఇంకోటి చెప్తాను చూడు, నేను ఎప్పుడు ఒక కప్లో టీ ఇది చెప్పి ముగిద్దాం, ఇది ఒక లీల అంటే దీనివల్లనే ఇట్లా మారినా ఆమె ఫీలింగ్ అంటే చెప్తా. ఒక సర్టెన్ కప్లో కాఫీ తాగేవాడిని, టీఆర్ తాగేవాడిని. సో ఇద్దరం సేమ్ స్కూలే, నేను స్టూడెంట్, ఆమె టీచర్. ఆమె అంటే ఆర్థిక పరిస్థితుల కారణం, రెండోది ఆమెకు స్వతహాగా టీచింగ్ ఉంది. సేమ్ స్కూల్ కాబట్టి సేమ్ ఇద్దరం కలిసే వెళ్ళాలి. మా అన్న మా అక్క కాలేజీకి వెళ్ళిపోతారు, ఇల్లు లాక్కు. సో అప్పటి వరకు పాప మా పొద్దున్న లేచి 1 గంట చేసుకొని నీళ్ళు పట్టేసుకొని, చిన్న ఇల్లు. దీంట్లో ఎంతరా ఇల్లు, ఈ బాత్రూమ్ అంతే ఇంతే, ఇంతకంటే చిన్నది, చాలా చిన్నది. ఒక 5 మంది పడుకుంటే ఆ గోడ గిడ అంతది, అంత చిన్నది. ఆ తర్వాత ఆ రోజు ఎందుకో కాఫీ వేరే గ్లాసులు ఇచ్చింది. నేను నా గ్లాసులనే కావాలని, నేను 10th క్లాస్, నేను వేరే గ్లాస్ లేదురా టైం అవుతుంది, ఏ గ్లాస్ అయితే ఏమి కాఫీ రాదు కానీ లాజిక్లు మాట్లాడింది. నేను నా గ్లాసులో నేను తాగుతా అని తెలిసిన తర్వాత నువ్వు వేరే గ్లాస్ ఎట్టిస్తావని ఇట్లా నడుస్తుంది. ఏమేమో స్నానం చేయాలి, కొంచెం పప్పు వండుతుంది, సిల్వర్ పప్పు గుర్తుంటుందా, సిల్వర్ గంటే ఏమంటారు, నేను చెప్తున్నా, నేను చెప్తా, అదేమంటారు కదా ముడి సిల్వర్. అవును. ఫిష్ పిల్ల కొట్టింది ఎత్తి మీద. ఎగ్జాక్ట్లీ ఏమంటారు, రంధ్రం, బ్రహ్మరంధ్రం అంటారు కదా, ఎగ్జాక్ట్లీ కొట్టింది. బ్లాంక్. నేను ఫస్ట్ టైము సమస్త నక్షత్ర మండలము, గ్రహాలు, గ్రహాంతరం కృష్ణ చెప్తారు కదా, ఆ తర్వాత రాగవే అసలు నేను కంప్లీట్ ఫస్ట్ టైం ఐ బికేమ్ సైలెంట్. అంతేగా స్కూల్కి పోయింది, అంతేనా, రోడ్డు మీద నడుస్తున్నా, నాకు కూస్తుంది, అది క్లాస్లో కూర్చున్నా. కాదు రియల్ కాదు, రియల్ నాకు తెలియదు, నేను జరిగింది చెప్తున్నా. హెల్త్ గురించి నాకు అసలు ఆలోచించే స్పేస్ లేదు అక్కడ. అది ఎనర్జీ సెంటర్ లాగా అది కూస్తుంది పైకి ఇట్లా.
కన్నీరు ముందు ఏడుస్తాను. అది నీ సంగతి తర్వాత, నేను నా సంగతి చెప్తున్నా. మీరు చెప్పండి ఒకసారి దాన్ని. అదే నేను ఇంకో వేరే దానికి వదిలేదు. క్లాసులు అయిపోతున్నాయి, ఎవడో పక్క చేయడం జరుగుతుంది అంతే, కంప్లీట్ సైలెంట్. ఆ రోజు నాకు తెలిసి ఒక 24 hours. తర్వాత మధ్యాహ్నం చూసుకుంటే ఇట్లా చేయి తగులుతలేదు, గంట ఎంత ఉందో అంత అంత ఉబ్బెత్తుకుంది. మా అమ్మ ఏమంటదంటే, మేబీ ఆ దెబ్బ వల్లనే నువ్వు ఇట్లా అయినవేమో, అక్కడి నుంచి నీ జీవితం ఇట్లా మారిందేమో అని ఆమె కంక్లూజన్ రా. నీట్గా అందరు పిల్లలు చూస్తే వీడు మొదటి నుంచి కూడా కొంచెం గంట పెంచుకోవడం, షార్ప్గా చేసుకోవడం. అప్పుడు నాకు ఇంకా మైండ్ ఇది అయిపోయింది అనమాట. అంటే ఉద్యోగం నాకు చదువుద్ది ఇంకా ఆపేయడం, తర్వాత ఇవన్నీ పెంచుకోవడం చేయడం, దీనివల్ల నేను షాక్ అయ్యా. అసలు ఆ రోజు దెబ్బ నేను కుట్టినందుకు ఇట్లా అయిపోయాడు దుఃఖించా. చాలా రోజులు నా అంతకు నేనే బాధపడ్డాను. నేను ఆ రోజు కొట్టకుండా వాళ్ళ మీకు కొరిలేట్ చేయడం కరెక్టా కాదో నాకు తెలియదు, కానీ మీకు చెప్పనా, చెప్తా ఒకటి. చెప్పు. మెహర్ బాబా లైఫ్లో 5 saints ఇనిషియేషన్ కింద అంటారు మామూలుగా. ఇనిషియేషన్ అప్పుడు ఒక ముస్లిం సెయింట్ ఒక రాయి తీసి కరెక్ట్గా ఇక్కడ పడుతుంది రక్తం వచ్చేలాగా. అంటే ఇట్ ఈస్ ఆల్సో వన్ ఇనిషియేషన్ ప్రాసెస్ ప్రాబబ్లీ. నేను బై బర్త్ నుంచి 100% సైలెన్స్ ఎక్స్పీరియన్స్ చేసింది ఆ రోజే. అదే కదా. నేను అట్లీస్ట్ ఒక ½ an hour మొత్తం ప్లానటరీ సిస్టమ్ అంతా చూసిన. అయితే అన్నం తిన్నాను ఇంకో విషయం కదా, జవాబు ఐ డి నాట్ క్రై ఆన్ దట్ డే. అది ఇది స్ట్రేంజెస్ట్ థింగ్. ఎవరైనా కిల్ల కొట్టుకొని ఏడవాలి. ఫస్ట్ టైం ఐఎమ్ సైలెంట్. మామూలుగా అయితే ఆ దెబ్బకి ఖచ్చితంగా ఏడ్చి గగ్గోలు పెట్టి స్కూల్ మానే. నేను ఫస్ట్ టైం స్కూల్ రాయకపోయాను. స్టిల్నెస్ వచ్చినట్టుంది. 100% స్టిల్నెస్. 100%. మీరు ఏడ్చారు ఆ గంటలు అమ్మాలరా. అలక అనో కోపము ఏంటో అలకగే నాకు ఎవరి మీద ఏ అలకలేదు, ఏనాడు లేదు. దాంతో ఒక్కొక్కరిని కొడుతూ పోయింది. ఇంకొకటి అమ్మా వచ్చి నాకు కూడా ఇది ఎక్కడైనా మాయం చేయాలనుకున్నాను, దాచిపెట్టేసామని చెప్పలేము. మన వాళ్ళు ఉన్నారు నా చేతులు. అది మాత్రం కంప్లీట్ అంటే మామూలుగా దాని కాంట్రీనే ఉంటుంది. ఎవరైనా ఏడవచ్చు, వట్టెవరు అలగొచ్చు, పైసలు అడగచ్చు, అంతే. పడ్డది అయిపోయింది. ఫస్ట్ కంప్లీట్ బ్లాంక్. ఫస్ట్ నాకు తెలిసిందంటే కంప్లీట్ చీకటి. తర్వాత సో మెనీ స్టార్స్ ఐ హావ్ సీన్. అది నేను నా జీవితంలో మనం ఎక్కడ ఏ సిస్టంలో ఏ వీడియోలో చూడలేదు అవి. నేను దే ఆర్ సంథింగ్ న్యూ. మేబీ మై మైండ్ మేడప్పా, లేకపోతే ఆల్రెడీ ఉన్నాయా, లేకపోతే వేరే ఏదైనా చూస్తే నాకు తెలియదు. ఒక వారం తగ్గింది. నేను అసలు దానికి మందు పెట్టలే, ఏం పెట్టలే, న్యాచురల్గా అడిగింది అది. అయితే వీడు పెద్దవాడు, వీళ్ళ అన్నయ్య, వీడికి చిన్నోడు, వాడు బడికి వెళ్తున్నాడు. మా అమ్మ లీలలు స్టార్ట్ చేసింది. అమ్మ నేను బడికి వెళ్తానమ్మా, నాకు చొక్క వేయమ్మా, నాకు అది వేయమ్మా, నాకు ఈ కలరా ఏదో ఉన్నంతో అన్ని అడిగే వాడు వేయించుకునేవాడు. అయితే అక్కడ తండ్రి దగ్గర అగ్రిమెంట్, వాళ్ళ మేనత్ దగ్గర అందరి దగ్గర అగ్రిమెంట్లు అయిపోయినాయి అప్పుడే. వాళ్ళ బడికి వెళ్ళాను అని. నా దగ్గర మాత్రం వెళ్తానని చెప్పి పని చేయించుకునేవాడు, చూపించుకోవడం, అన్ని చేసి నాన్న నేను బడికి పోను అంటే వీడి వాళ్ళంటే వదిలి వీడి బడికి పోడట. అంటే అప్పుడు వంట చేస్తున్నాం మేము, సమిష్టి కుటుంబం కదా, వాళ్ళు ఇంత గంటే పోపు గంటే వీళ్ళందరూ మా ఇళ్ళలో బయట అందరు, నేను నాది ఆ రోజు వంట. అంటే వీళ్ళందరూ ఇంట్లోకి రాకు, ఆ పోపు గంట పట్టుకొని ఎందుకు వెళ్ళావు బడికి అన్నారు. ఆ నూనె మొత్తం వాడి మీద పడింది. ఆ నూనె మొత్తం వాడి మీద పడి పడతానే నేను వచ్చినారు పుట్టి ఎంత పని చేసినాను. నీకు పిల్లవాడు బడికి పోకపోతే కాలుస్తారా, అట్లా చేస్తారా, ఇట్లా చేస్తారా, ఇంటి లాదులు నన్ను పీకు తిన్నారు, ఇట్లా కాపులు తిన్నారు, ఏమనలేదు. మనం యాక్సిడెంట్స్ గురించి మాట్లాడతలేమి, మన కాంటెక్స్ట్ వేరే. ఓకే ఫైన్, నేను చెప్పేది యాక్సిడెంట్స్ అవన్నీ జరుగుతాయి, తప్పకుండా జరుగుతాయి, ఎవరి లైఫ్లో జరుగుతాయి. కానీ కాంట్రరీగా మనం డిస్కస్ పేషెన్స్ రా భయ్, మనం డిస్కస్ చేసే టాపిక్ అది. బీ పేషెంట్ ఎనఫ్. ఆర్ట్ కానీ ఏదైనా, ఇప్పుడు నువ్వు టీషర్ట్స్ అంటున్నావు, దానికి మూలధనం డబ్బు కాదు, పేషెన్స్ అండ్ లెర్నింగ్. ఓ సంవత్సరం 10 టీషర్ట్లు అమ్ముదాం, కానీ అండర్స్టాండ్ మిలియన్ థింగ్స్, నాలెడ్జ్ గెయిన్ చేయాలి, మాట్లాడుకోవాలి, చూడాలి, స్టడీ చేయాలి. ఆ తర్వాత రియల్ వర్క్ స్టార్ట్ అయిపోతుంది. అంటే అప్పుడు నీకేందో ఒక నాలెడ్జ్ బేస్ వస్తుంది, ఒక స్టెబిలిటీ వస్తుంది, ఏదేందో ఎన్ని రకాలు ఉన్నాయో మొత్తం తెలుసు, మనకు డబ్బు వస్తే ఏం చేయాలో తెలుసు. అట్లా అనుకున్న తర్వాత ఇప్పుడు నేను చేస్తున్నది ఎంత సమర్థవంతంగా, ఎందుకంటే కొన్ని ఏళ్ళు ఏం చేయలేదు నేను. రోజుకో గంటన్నర వారంలో పనిచేయడం, 500-600 సంపాదించుకొని ఏ రోజు ఆ రోజు లెక్క రాసి పెట్టుకొని క్లియర్ అనమాట.
అమ్మ నేను చదవను, డిగ్రీ అయిపోయిన తర్వాత బీకామ్ సీట్ బిఏలో సీట్ రాలేదు, అమ్మ ఇంకా నేను చదవను, నేను ఏదో ఆర్ట్ వేసుకుంటాను, ఒకవేళ నేను బ్రతకలేకపోయినా ఏదైనా నీ మీద మాత్రం డిపెండ్ కాదు. అది నేను ఇచ్చిన భరోసా. ఇప్పటి వరకు మా అమ్మ శాలరీ నాకు తెలీదు, నేను మా అమ్మ దగ్గర ఏ డబ్బులు తీసుకోలేదు, ఎవరి దగ్గర తీసుకోలేదు. అంటే ఇప్పుడు మైథిలి దగ్గర నేను కట్టం తీసుకోలేదు అనుకో, డబ్బులు ఉన్నాయి కాబట్టి తీసుకుని అట్లా కాదు. ఐ మేడప్ మై మైండ్. నేను వద్దనుకుంటున్నా. అంటే నాకు రేపటికి పని ఉండాలంటే ఆకలి ఉండాలి, నాకు భరోసా వద్దు, ఎవరి భరోసా వద్దు. అట్లా ఒకసారి ఎలా ఉంటుందంటే, నేను ప్రతిరోజు పోర్ట్రేట్ చేస్తున్న టైంలో ఎవరు చేయని పనులు నేను చేస్తున్నవి, మనిషిని చూసి వాడు సైకాలజీ ఏంటో గెస్ట్ చేయాలి, గెస్ట్ చేసి అక్కడి నుంచి వాడు నిజమా కదా తెలుసుకోవాలి. గెస్ట్ చేసినంత మాత్రం అయిపోదు కదా. ఏదైనా రోడ్డు మీద నిలబడేవాడిని, అక్కడి నుంచి వెహికల్స్ వస్తూ ఉన్నాయి, ఎవరు లిఫ్ట్ అడుగుతారో వాడిని దూరం నుంచి గెస్ట్ చేసి అట్లా ముగ్గురిని అడిగితే లిఫ్ట్ దొరికిందా ఆ రోజు లిఫ్ట్, లేదా ఆ రోజు ఇంకెవ్వరిని లిఫ్ట్ అడగకూడదు, ఎంత దూరం నడిచేపోవాలి, లేదా బస్ ఎక్కిపోవాలి, వాటెవర్. ఎప్పుడు ఫెయిల్ కాదు. ఓ రోజు నైట్ 12:30 అయింది, చాదరేట నిలబడి ఉందా, వచ్చే వాళ్ళ సంఖ్యనే తక్కువ ఉంది. అక్కడ వాడు వస్తున్నాడు, చీకట్లో కొంచెం కొంచెం వాడి ఫేస్ కనిపిస్తుంది, సీరియస్ చూసిన వీడు పక్కా లిఫ్ట్ ఇస్తాడు అనుకొని భయ్యా లిఫ్ట్ అన్నా, ఇట్లా చూసుకుంటూ పోయాడు. ఇట్లా ఒక టైంలో ఇట్లా చూసుకుంటూ పోయాడు, చూసుకుంటూ పోయి ఆగిండు అంత దూరం. ఇంకా నేను బ్యాగ్ సర్దుకొని రెడీగా ఉన్నా, మలుపుకొని వచ్చి 40,000 పెట్టి బండి కొన్నది నీకు లిఫ్ట్ నీకు కాదు అని చెప్పాడు. ఇట్లా పెట్టే బదులు 10 సంపాదించి బండి కొనుక్కో, అర్థమైందా అని చెప్పి వెళ్ళిపోయినాడు సీరియస్గా. నాకు ఆరదు అనిపించింది బండి కొనుక్కో. నేను ఒక 1.5 months డే ఇన్ డే అవుట్ ఎక్కడ పడితే అక్కడ పని చేసి బొమ్మలు వేసి ఏమో చేసి బండి కొన్నారు. బాగా కొని కామారెడ్డికి పోయి ఫస్ట్ హీరో పుక్ కొన్నా. మళ్ళీ అదో పెద్ద కథ. హీరో పుక్లో చిన్న బండి పోయింది, అది సైకిల్ పోయింది, తర్వాత హీరో పుక్ బండి కూడా పోయింది, బండి పోయింది. ఫ్రాంక్లీ ఏంటంటే నాకు వాటితో ఏ సంబంధం లేదు, తెలుసు ఇవన్నీ తెలుసుకోవడానికంటే నాకు అటాచ్మెంట్ లేదని తెలుసుకోవడానికి అవన్నీ పోయినాయి అంతే. బేసికల్గా ఐఎమ్ నాట్ డిస్టర్బ్డ్, ఐఎమ్ నాట్ అటాచ్డ్. అది ఉపయోగించుకుంటున్నా గౌరవంగా ఏదైనా. టీవీ సీరియల్ లాగా సైకిల్ కాదు, బైక్ ఏమనలే. నాకేమో కోపం వస్తుంది, పోతే పోయింది అంటాడు. ఏం పాటలా అన్ని పెట్టుకొని అడగాలి, వయసు పెట్టాలి కదా అట్లా అవుతాయి. మళ్ళీ ఒకసారి డబ్బులు పోయినాయి బ్యాంకులో. నేను 4 ఏళ్ల క్రితం ఓషో చెప్పిన ఒక మాట గుర్తొచ్చింది. రామకృష్ణ పరమహంస స్టోరీ చెప్పినప్పుడు, కాళీమాత నా మనసులో నిలబడి అదే అడ్డొస్తుంది, అదొక్కటి పోవాలన్న తర్వాత సమాధి అనుభవం తర్వాత తను చెప్పిన మాట ఏంది, అది బెంగాలీలో రాయబడ్డది. ఆఖరి బాధ గిరిగయి, బాధ గిరిగయి అంటే చివరి అడ్డంకి తొలగిపోయింది. అది స్వయంగా దేవతనే తీసేసారు. అట్లా నా బండి పోయినప్పుడు నేను రాసుకున్న మాట. అవునా? అంటే ఉన్న ఒక్కటి పీకింది, హ్యాపీనో లాస్ట్ది అది. ప్రస్తుతం ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే ఏ బాధ్యతలు లేవు, బంధాలు లేవు, నాదన్నది లేదు, ఏం లేదు, ఫ్రీ. అప్పటి వరకు నేను ఒక లైఫ్ లీడ్ చేసిన, అంటే కొంత డబ్బు సంపాదించడం, బండి కొనుక్కోవడం, ఇట్లాంటిదంతా ఉన్నది. మళ్ళీ కంప్లీట్ జీరో. ఇంకొద్దిగా మనతో 2009 బండి పోయింది, 2007 పోయింటే వాడిని పై వాళ్ళకు, అది వేరే సంగతి. అదే సరోజమ్మ ఉంది కదా, శాలిగాడు భుజం మీద చేసుకొని పోయినాం. మా అత్త అన్నది చివరి మాట, బంద్ చేద్దాం తర్వాత ఆకలి అవుతుంది. అరే బండి పోగొట్టిన పిల్లాడు దొరికినాడరా అంటే వీడు నా దగ్గర చూసిండు. దొరికితే ఏం చేస్తామంటే ముడ్డంతా వల్లగొట్టి వాడిని బుద్ధ చింతపండు చేసి ఆడు ఏమనుకుంటున్నాడు, మెక్కని కదా అంతా వాడిని. అంటే వాడి దగ్గర తీసుకుపోయి ఈ పిల్లాడు ఆ పిల్లాడు అంటే ఏమనుకోకు బాబు, ఏమనుకోకు, ఊరికే కదా అంటే కొడతావా ఊరికే అట్లా. అసలు ఒక బ్లాక్ నేను ఎంత జోక్స్ చేస్తున్నట్టే, నేను డెత్ మీద కూడా జోక్స్ చేసిన. అంటే నేను ఏమే గుర్తుందా లేదు, సర్వమత చచ్చిపోయిన తర్వాత ఆమె కర్మకాండ అంతా నేనే చేసిన, నేనే ఖర్చు కాదు అది కాదు గుర్తుపెట్టుకోవడం. ఇవన్నీ గుర్తుంటాయి, కనిపించినాయి కాబట్టి. తర్వాత ఆమె ఫోటో తీసుకురావాలి, గుర్తుందా? ఫోటో మీద ఒక స్టేట్మెంట్ రాసిన, ఆమె చార్జ్ ఎరుక్కుంటా నేను తీసి ఫోటో. ఆ తర్వాత నేను ఫ్రేమ్ చేయించి తీసుకొచ్చిన, దాని మీద రాసిన ఆమెకు టీవీ సీరియల్ అంటే ఇష్టం, నువ్వు ఏదో స్వర్గమో నరకమో ఐ డోంట్ కేర్, దాన్ని రాసింది. కానీ ఎక్కడున్న టీవీ ఉన్న రూమ్ చూసుకుని మాత్రం సెటిల్, ఎందుకంటే అదొక్కటే నీకు ప్రశాంతతని ఇస్తుంది అని రాసిన.
అంత స్వేచ్ఛ నేను క్రియేట్ చేసుకున్నట్టు నేను చేసే దేన్ని ఎవరు తప్పుగా తీసుకునే స్థితి లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫన్ ఆర్ క్రియేషన్ అంతే తప్ప మేము ఎట్లా అంటావు చచ్చిపోయిన జోకులు వేస్తావు బాబా అని ఇవ్వడం. ఎనీవే ఏదైనా ఓపిక ఇంపార్టెంట్ అని చెప్పడానికి ఇంత ఓపికగా మాట్లాడి ఓపికగా చలో ఆకలి అవుతుంది వెంకటేశ్వర చలో ఇంకేం ఇప్పుడు పండోరా బాక్స్ ఓపెన్ అందుకు ఆగదు ఇది ఓళ్ళంత ఉంది కంటెంట్ చాలా ఉంది అవసరం లేదు. అదే ఓపిక అనే టాపిక్ ఏదో మాట్లాడుతున్నాం అనమాట దాని గురించి ఓపికగా మాట్లాడినాం కదా ఇంకేం ఇంతకంటే చెప్పు చెప్పు. నేను టీ ఇచ్చేదాన్ని మన పాత స్టూడియో అన్న నేను సినిమాలో పనిచేసాను అక్కడ ఏదో తర్వాత ఇప్పుడు నేను ఆర్ట్ నేర్చుకుందామని డిక్లేర్ అయిపోయింది ఇది అది నేను ఎదురు చెప్పేవాడు అంటే ఇంతకంటే ఉపయోగలేదు సరక అన్నాక సరే సరే మళ్ళీ పోయిస్తాను నా పేరు మళ్ళీ ఎప్పుడు రావాలి మళ్ళీ టీ ఇచ్చాడు మళ్ళీ కరెక్ట్ టెన్షన్గా దిగేవాడు మళ్ళీ నేను టీ టెన్షన్గా ఇచ్చాడు మళ్ళీ సేమ్ కదా అట్లా 4 సార్లు అయిపోయింది. ఇంకా ఆ తర్వాత ఇంకా నేను మళ్ళీ ఊరికి కూడా చేయడం కొన్నిసార్లు కిందనే ఉండేటోడు. కానీ మీరు పేషెంట్స్ గురించి ఇప్పుడు ఏదైతే చెప్పారో బాలు కూడాను మీ దగ్గరికి చాలా మీరు చాలా పేషెంట్స్ పరీక్షించారు. బాలు కూడా నాతో స్నేహానికి చాలా డబ్బు పనికిరాదు కదా అందం పనికిరాదు ఏవి పనికిరాదు ఒక్కటే అకారణంగా ఓపిక ఉండాలి అంతే. పరీక్షించినట్టుగా బాలు చాలా పరీక్షించారు మీరు పాపం బుక్ రాయగలరు ఎంత నిరీక్షణ చేసాడు తెలుసా మీ దగ్గరికి రావడం చూసే వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు ఒక్కొక్కసారి నా బిడ్డ అంటది పైకి రావద్దన్నాడు అంటే ఏం జరిగిందో నాకు తెలియదు అదే పైకి రావద్దని వాళ్ళు అట్లే కూర్చున్నాడు ఇంకా ఉన్నావు అని 50 రూపాయలు కావాలన్నా నాకు అంతే 50 తీసిపోయి ఇచ్చి ఆ విషయం ఏందో నాకు తెలియదు. నాకు అందరు లెక్చర్స్ దంచేటోళ్ళు మనుషులతో అంత హార్ష్గా బిహేవ్ చేస్తావు చల్ నీకు తెలియదు ఏ హార్ష్నెస్ ఉంటే వాడేందుకు వస్తాడు. ఇంటికి వచ్చాడు వస్తే పొద్దున్న వెళ్ళిపోవడం అంతే అదొక డైలాగే అంతకంటే వేరే లేదు. అంటే రైట్ కమ్యూనికేషన్ కోసం ప్రయత్నం అంటే నాకు గుంపుతో ఉండాలని లేదు జీవితంలో. నేను ఎప్పుడో డిక్లేర్ చేసిన 500 మంది చాలా ఎక్కువ 100 మంది దొరికినా చాలా గ్రేట్ తెలుసు. అది కూడా కష్టమే ఈ లైఫ్ టైంలో చాలు వాళ్ళతో కూర్చుంటే అదే. అంటే ఇప్పుడు నేను క్యారెక్టరు పై అలవాట్లు చూస్తలేను నేను. ఇప్పుడు నువ్వు ఊరికే గుర్తు తెచ్చుకో మంచి అలవాట్లు ఉంటాయి కానీ మంచి మనుషులు కాదు. ఒకటి డ్రింక్ కార్డ్ అయ్యుండొచ్చు అది మార్చుకోవచ్చు. కోర్ ఎట్లా కోర్ కరప్ట్ అవ్వకూడదు కదా. ఒకటి చాలా మంచిగా మాట్లాడతాడు వాడు మంచిగా నీటి ఉంటాడు స్నానం చేస్తాడు కానీ లోపల కల్మషం ఉంది. నేను వాడిని గుర్తుపడతా ఆడెంత నాటకాలు వేసినా వాడు నా దగ్గర కూడా రానియను. ఒకటి ఎంత హౌలగాడైనా పర్వాలేదు ఒక సంభావ్యత ఉంటుంది క్రాంతి. ఇప్పుడు జస్ట్ చూడు మా అమ్మనే ఎక్స్పీరియన్స్ జస్ట్ అట్లా పప్పే చేసిన యు ఆర్ అన్ఫిట్ టు బీ విత్ మీ జస్ట్ గెట్ అవుట్ అని చెప్పి అట్లా. నేను ఎవరిని పట్టుకొని లేను నా సమక్షంలో లిబరేషన్లో ఉండవలసిందే. నేను ఎవరికి ఏం చెప్పినప్పుడు వాడు ఏదో చేస్తుంటే వాడికి ఏదో అనిపించి వాడేదో చేస్తున్నాడు తప్ప నేను ఎప్పుడు చేయమని చెప్పాను. ఎట్లా అట్లా అవుతుంది. ఇప్పుడు వీడు వాడేదో అది చేసుకుంటున్నాడు. ఇక్కడ ఎవడు బాస్ కాదు ఎవడికి బానిస కాదు. అండర్స్టాండ్ లైఫ్. ఆ స్వేచ్ఛ నాకు తెలుసు దాని విలువ. అందుకని నేను ఎవరిని డిస్టర్బ్ చేయను. ఇప్పుడు 10 గంటలు పడుకున్నా నేను అసలు డిస్టర్బ్ చేయను. ఏం కాదు ఈ నథింగ్ హ్యాపీస్. నువ్వు పొద్దున 5 గంటలు లేచినంత మాత్రం నువ్వేం పెద్ద గొప్ప రమణ మహర్షి ఏం కావు. ఉత్త పిచ్చి ధారణ అది. అంటే నువ్వు మంచి గుడ్ హ్యాబిట్స్ ఉన్నంత మాత్రం నువ్వు గుడ్ ఎలా ఉంటుందంటే మనం ఎవరైతే అయితే రిలేట్ అవుతామో ఆ మనుషులందరినీ తెలియకుండా సట్లుగా కానీ గ్రాస్ లెవెల్లో కానీ కంట్రోల్ చేసేటటువంటి ప్రాసెస్ నడిచిపోతుంది. అందులోంచి లిబరేట్ అయ్యి వీళ్ళందరికీ ఆ టేస్ట్ ఆఫ్ ఫ్రీడమ్ మీరు ఇవ్వడం అంటే వాళ్ళ సొంత స్వరూపాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. అసలు నా షాడో ఏముండదు కదా జీరో అది ఉండకూడదు. ఎవ్రీబడీ ఈజ్ యూనిక్. whoever is associated with you including మా చెల్లి వీళ్ళు కావచ్చు అందరూ కూడా everybody is unique beings fragrance everybody fragrance good. నేను టైసన్ విషయం ఓపిక అని వచ్చి దాని మీద అవును yes okay so